మీరు అసలు అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులే కాదని చెప్పి ఇవాళ మా బతుకులు రోడ్డు ఏర్పడతా ఉన్నది. మీటర్ రీడర్స్ అందరూ కూడా తమకు ఉద్యోగ భద్రత లేదని చెప్పేసి G/60 కూడా తమ పొట్ట ప్రయత్నం చేస్తున్నారని, ఇందులో భాగంగా ఇప్పటికే 1,00,000 కోట్ల స్కామ్ కు తెరదీస్తున్నారు కూడా చెప్తున్న నేపథ్యం. సో చెప్పండి, అసలు ఏం జరిగింది? మీ ఉద్యోగ భద్రత ఉందా? మాకు ఇప్పుడు వచ్చిన టెండర్ ప్రకారం చూస్తే ఉద్యోగ భద్రత కాదు కదా, అసలు మమ్మల్ని రోడ్లో పడేసారు. ఒక ప్రకారం 15,600 రూపాయలు జీవో నెంబర్ 60 ఉన్నప్పుడే మాకు భద్రత లేదని చెప్తున్నారు. ఇప్పుడు తీసుకొచ్చింది ఏంటంటే ఒక అడ్డం మీద కూలి కంటే అధ్వానమైనటువంటి జీవోలు తీసుకొచ్చి ఏజెన్సీల అధికారులు కలిసి మాకు రావాల్సిన డబ్బులని వాళ్ళ జేబులోకి తెచ్చుకొని తలా కొంచెం పంచుకోవాలనే నినాదంతోనే ఈ టెండర్ విధానం తెచ్చారు. మీరు 2021లో జీవో నెంబర్ 60 తీసుకొచ్చి భద్రత ఇచ్చి ఇప్పుడు మీరు అవుట్ సోర్సింగ్ వాళ్ళు కాదని చెప్పి కొత్త ఏజెన్సీ విధానం తీసుకొచ్చి మాకు 6,500 ఇచ్చి మిగిలిన డబ్బులని ఏజెన్సీలకు ఆ 15-20 ఏజెన్సీలకు ఇచ్చి నాకు తెలిసి నెలకు ₹1 కోటి పైచులకి అందరూ పంచుకోవాలనే విధానంతో కొత్త టెండర్ వచ్చింది. మేమేం అడుగుతున్నాం, మాకు జీతం ఇవ్వని అంటాం. మేము పెంచమని లేదు, రెగ్యులర్ చేయమని అడగట్లేదు. ఇన్ని రోజులు మాకు ఏదైతే ఇచ్చిరో జీవో నెంబర్ 60 ప్రకారం 15,600 రూపాయలు ఈఎస్ఐ ఈపీఎఫ్ మాత్రమే అడుగుతున్నాము. ఆ విధానాన్ని కంటిన్యూ చేయాలని చెప్పి ఈరోజు మీకు ఇక్కడ శాంతియుత ధర్నా చేసినాం. ఇన్ని రోజులు పనిచేసి ఇలా మమ్మల్ని అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు కాదు, మీకు ప్రభుత్వంలో శాంక్షన్ పోస్టులు లేవంటే శాంక్షన్ పోస్టులు ఎవరు తెచ్చుకోవాలండి? మీ దగ్గర ఒక ఉద్యోగస్తుడు పనిచేస్తున్నప్పుడు, సార్ మా దగ్గర ఇంతమంది పనిచేస్తున్నారు, మేము వీళ్ళకి ప్రతి నెల ఇంత జీతం ఇస్తున్నాం అని చెప్పి మీరు మన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి అప్రూవల్ తెచ్చుకోకుండా 20 సంవత్సరాలు మా శ్రమ దోపిడీ చేసినట్టుగా అర్థం. ఇప్పుడు మీకు శాంక్షన్ పోస్టులు లేవంటే ఏం అన్యాయం? అది మమ్మల్ని రోడ్ల మీద వేసినట్టే కదా మా బతుకులు ఇవాళ. మరి మీరు తెలంగాణ తెచ్చిన దాంట్లో మీరు ఇలా తెలంగాణ రాకపోతే ఎక్కడ ఉండేటోళ్ళు? మీ అంతా ఎండీలు ఎక్కడ ఉండేటోళ్ళు, ఐఏఎస్ ఆఫీసర్లు ఎక్కడ ఉండేటోళ్ళు, మరి మంత్రులు ఎట్లా అయ్యేటోళ్ళు? మీరంతా కూడా తెలంగాణ వచ్చిన తర్వాత మీ పోస్టులు వచ్చినాయి, మరి వచ్చిన తర్వాత మా బతుకులు మార్చాలి కదా. మేము అదే అడుగుతున్నాం. ఈ పాత టెండర్ విధానాన్ని మమ్మల్ని అందరినీ కంటిన్యూ చేసి ఒక ఫిక్స్డ్ వేతనం ఏమని అడుగుతుంది, ఏదైతే 15,600 అదే ఇవ్వమని చెప్పి ఈరోజు శాంతియుత ధర్నా మాత్రమే చేయడానికి ఇక్కడికి వచ్చినాం. నా పేరు వెంకటేష్ అన్న, మీటర్ రీడర్ అన్న. నేను నిజాంపేట డివిజన్ 22 డాకెట్ అన్న. నాకు ఆన్లైన్లో డ్యూటీలో నాకు జరిగిందన్న. నాకు డ్యూటీలో జరిగింది. నేను ఈఎస్ఐ లీవ్లో కూడా, ఇప్పటికీ యూఎస్ఐ లీవ్లో ఉన్నాను. నాకు తెలిసింది ఏంటంటే వేరే అతన్ని పెట్టుకున్నారు అని. నేను ఈఎస్ఐ లీవ్లో ఉన్నప్పుడు నాది ఎందుకు పెట్టుకుంటానన్న, నా మిషన్ నేను అంటే వచ్చి నా డ్యూటీ నాకు చేసుకుంటాను సార్ అని చెప్తే అసభ్యంగా మాట్లాడి తిట్టి, నువ్వు వెళ్ళురా బాయ్, నీకు సంబంధమే లేదని. నేను 3 సంవత్సరాల నుంచి నేను డ్యూటీ చేస్తున్నాను సార్. నాకు డ్యూటీ భద్రత లేకుంటే నాకు 2 నెలలు వచ్చి జీతం లేదు, ఏం లేదు. వచ్చే 13,500 కూడా టైంకు కూడా రాదు సార్. 6 నెలల నుంచి మాకు సగం జీతాలే పడుతున్నాయి. అసభ్యంగా ఎట్లా అంటే, నువ్వు పీకని మిషన్ తెచ్చి వడేరా, నువ్వు మిషన్ తెచ్చి ఇచ్చేది అంటే, సార్ నేను మిషన్ తెలియదు సార్, నేను తెచ్చి చేసుకుంటానంటే పీకనికి వచ్చిన వారా నువ్వు అది అని. పేరు వచ్చేసి నిజాంపేట డివిజన్ GM సుబ్బారాయుడు. కానీ ఎంత అసభ్యంగా మాట్లాడు సార్. నేను లీవ్లో ఉన్నాను సార్ ఆల్రెడీ, చూడండి సార్, ఆల్రెడీ నేను లీవ్లో ఉన్నాను. నేను ఆన్ డ్యూటీలో కూడా నేను నేను ఆన్లైన్లో చెక్ చేసుకోవాలి. ఆ రోజు నేను డ్యూటీలో ఉన్నానా లేదా. 64 బిల్లులు కొట్టినా నేను ఆ రోజు కూడా. నాకు డ్యూటీ ఇస్తలేడు సార్, నాకు ఇప్పటికి కూడా లీవ్లోనే ఉన్నాను. నా డ్యూటీ నేను చేసుకుంటా అంటే నన్ను అసభ్యంగా మాట్లాడి తిట్టి నన్ను పంపిస్తున్నాడు సార్. నాకు డ్యూటీ భద్రత కావాలి సార్, నాకు డ్యూటీ కావాలి దయచేసి. ₹1 కోటితో అయిపోయేదానికి 1,00,000 కోట్ల అవినీతి అనేది జరుగుతుంది. దీనిపైన ఏమంటారు? ఇప్పుడు ప్రజెంట్ మాకు ఇచ్చే జీతం ఎంత అంటే 15,600 రూపాయలు. ఏది G/60 ప్రకారంగా మేము దాన్నే కొనసాగించమంటున్నాం. మేము వేరే విధానం వద్దంటున్నాము. ఒకటి IFMS పోర్టల్ ఏదైతే మన ప్రజాప్రభుత్వం తీసుకొచ్చిందో దాంట్లో మమ్మల్ని ఒక ఉద్యోగిగా నమోదు చేయండి. ఎందుకంటే మేము లేనిది వ్యవస్థ అనేది నడవదు. ఎందుకంటే మేము బిల్డింగ్ కలెక్షన్ అనేది చేసేది మేము కాబట్టి ఇది చెయ్యమని చెప్పి వేడుకుంటున్నాం. కోదండరామ్ సార్ వచ్చి మాట్లాడిండు, చేస్తున్నామన్నాడు, డాటా కలెక్ట్ చేస్తున్నామన్నాడు. లాస్ట్కి వస్తే ఏమైంది, ఇప్పుడు ఇంకా మీకు సంబంధం లేదంటున్నాడు. చిన్నారెడ్డి సార్ మాట్లాడితే కూడా చేస్తున్నామన్నారు. ఈ రోజు ఏంటంటే రాత్రే మొన్న ఈ నెల 3 తారీఖు నాడు ఎటువంటి జీవో లేకుండా కొత్త టెండర్ తీసుకొచ్చిండ్రు. మమ్మల్ని డైలీ వైజ్ కింద కన్వర్ట్ చేసేందుకు ఇంత తొందరగా అర్జెంటుగా ఏమున్నది? నేను నిజంగానే మమ్మల్ని ఎక్కియాలని చెప్పేసి మీకు మానవత్వం అనేది ఉంటే, మా ఇంతమంది రోడ్డు మీద పడవద్దు పిల్లలు అని చెప్పేసి అని ఉంటే ఈరోజు ఆపాలి కదా ఈ టెండర్ని. శాంక్షన్ పోస్ట్ వచ్చాక వెయిట్ చేయాలి కదా. వెయిట్ చేయకుండా రాత్రి టెండర్లు వేస్తారు. దీనివల్ల మేము ఇప్పుడు చెప్తున్నామన్నా 673 మంది ఆకలి చావులతో కొట్లాడుతున్నారు. కాబట్టి ఒకటే మేము కోరుకునేది, ప్రజాప్రభుత్వాన్ని కావచ్చు, ఎండి గారిని కావచ్చు, మాకు శాంక్షన్ పోస్టులు తెప్పించి మాకు సింగిల్ ఏజెన్సీ విధానంగా ఏదైతే లైన్ మెన్లు 1,800 మంది ఉంటే 1,800 మందికి ఒకటే ఏజెన్సీ, కానీ మేము 673 మంది మీద 10 మంది ఏజెన్సీలు, సబ్ కాంట్రాక్ట్ లెక్క 13 మంది, మొత్తం 23 మంది ఏజెన్సీలు ఉన్నారు దీని మీద. ఎందుకు వీళ్ళందరూ ఎందుకంటే మేము పనిచేసేది ఒకరు ఇస్తే సరిపోదా? 1,800 మందికి ఒకరు ఉన్నప్పుడు ఈ 673 మందికి ఒకరు సరిపోదా? ఎందుకంటే వీళ్ళ దీని మీద దోపిడీ చేస్తున్నారు. ఈ యొక్క ఏజెన్సీలు మొత్తము కుమ్మక్కయ్యారు. రాత్రే మా యొక్క జీవితాలను నాశనం చేయడానికి కూడా రెడీ అయ్యారన్న. కాబట్టి టెండర్ను వెంటనే రద్దు చేసి మాకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఒకవేళ చేయకపోతే మాత్రము మేము ఆమరణ నిరాదీక్ష చేయడానికి రెడీగా ఉన్నామన్నా. ఎందుకంటే మేము అన్యాయం అడుగుతలేము.
న్యాయంగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందుకని మా యొక్క మనవిని కోరాలని చెప్పి చెప్తున్నాము. సో మొత్తంగా చూసుకున్నట్టయితే గతంలో ఉన్న జీవో ద్వారా తమకు కొంచెమైన ఉద్యోగ భద్రత ఉండేది, కానీ ఇప్పుడు తీసుకొచ్చిన జీవో ద్వారా తమ ఉద్యోగ భద్రత కాదు డైలీ వేజెస్ కిందకు మారిపోయామని కూడా వారు చెప్తున్న నేపథ్యంలో తొందరగా దీన్ని వెంటనే ఈ జీవోని ఏదైతే ఇప్పుడు తీసుకొచ్చిన టెండర్ విధానాన్ని మాత్రం తీసేయాలని, లేకపోతే మాత్రం ఆభరణ నిరాహార దీక్షకు వెళ్తామని కూడా చెప్తున్న నేపథ్యం. ప్రభాకర్ గణేష్ సమర్థి, హైదరాబాద్ నుంచి.